అని చంద్రబాబు కైవసం చేసుకున్నారు. ఇందుకోసం కోర్టుల్ని, మీడియాని కూడా ప్రలోభాలతో ఆకట్టుకుని ఎన్టీఆర్‌ను దారుణాతి దారుణంగా వంచాడు. పరోక్షంగా చంద్రబాబు ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యాడు. చంద్రబాబు చేసిన ఈ మొదటి తప్పు ఇప్పటికీ ఆయన్ని వెంటాడుతూనే ఉంది. 1999లో ఆయన తన నాయకత్వంలో మరోసారి టీడీపీని జనం గెలిపించారు. దాంతో ఎన్టీఆర్ చరిష్మాని తుడిచేయగలిగారు. ఐటీ, అర్బన్ డెవలప్మెంట్పై విపరీతంగా ఫోకస్ చేశారు. ఈ ఊపులో ఆఫ్ ది రికార్డ్ ఒక్కసారి వ్యవసాయం దండగ అని ఆయన అన్న ఈ మాటలు ఈ రోజుకి ఆయనకు ఒక రిమార్క్లా నిలిచిపోయాయి. ఎన్ని చేసినా ఇప్పటికీ చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేకి అనే ముద్రే ఉంది. వ్యవసాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం చంద్రబాబు రెండో తప్పు. 1999లో చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యాక ఇప్పటి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కి మంత్రి పదవి ఇవ్వలేదు. కేసీఆర్కి పోటీగా వెలమ కులస్థుడైన సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావును తీసుకువచ్చి ఏకంగా మంత్రిని చేశాడు బాబు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కస్తో చంద్రశేఖర్ రావు 2000 సంవత్సరంలో ఏకంగా టీఆర్ఎస్ పార్టీని పెట్టి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లేవదీశాడు. కేసీఆర్కు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చి ఉంటే అసలు తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదు, రాష్ట్రం విడిపోయేది కాదు. చంద్రబాబు చేసిన తప్పు రాష్ట్రం విడిపోవడానికి పరోక్షంగా కారణమైంది. కేసీఆర్కు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఆయన మూడో తప్పు. 2003 సెప్టెంబర్లో చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్ ల్యాండ్ మైన్ అటాక్ చేశారు. ఆ దుర్ఘటన నుంచి బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో కూడా చంద్రబాబుకు కుటిల ఆలోచన వచ్చింది. కొందరు దిక్కుమాలిన సలహాపై తనకు సానుభూతి కలిసి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. సానుభూతి కలిసి వస్తుందనే ఆశతో తాను ప్రభుత్వాన్ని రద్దు చేసి పెద్ద తప్పు చేశానని చంద్రబాబు చాలాసార్లు అంగీకరించారు. చంద్రబాబు చేసిన నాలుగో తప్పిది. 2009లో కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి కూటమి పెట్టారు చంద్రబాబు. కేసీఆర్ అయితే విభేదించడంతో అదే కేసీఆర్ని కూటమిలో కలుపుకున్నాడు. వామపక్షాలు కూడా కలిశాయి. కానీ అదే సంవత్సరం పీఆర్పీ పెట్టిన చిరంజీవి మాత్రం విడిగా పోటీ చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా అప్పుడు చిరంజీవిని చంద్రబాబు కలుపుకొని ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోయేది. చిరంజీవిని వదిలేసి కూటమి కట్టి పరోక్షంగా కాంగ్రెస్ని గెలిపించాడు చంద్రబాబు. ట్రయాంగిల్ ఫైట్లో కాంగ్రెస్ బయటపడిపోయింది. చిరంజీవి దారుణంగా దెబ్బతిని పీఆర్పీని క్లోజ్ చేసుకున్నాడు. చిరంజీవిని కలుపుకోలేకపోవడం బాబు చేసిన ఐదో తప్పు. రాజశేఖర రెడ్డి మరణించాక తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పడం మొదలుపెట్టారు. 2012 టీడీపీలో తెలంగాణ నాయకుల ఒత్తిడితో రాష్ట్ర విభజనను అంగీకరిస్తూ సంతకం పెట్టి చంద్రబాబు స్వయంగా కేంద్రానికి లేఖ పంపారు. తాను తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ఇవ్వదని బాబు భ్రమలో ఉండేవారు. చంద్రబాబు లేఖ రావడం ఆలస్యం. కాంగ్రెస్ దానిని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని విభజన చేసింది. తెలంగాణ విభజనకు పరోక్షంగా చంద్రబాబే కారణం. చంద్రబాబు తెలిసి చేసిన ఆరో తప్పిది. చంద్రబాబు ఆనాడు సంతకం పెట్టకుండా ఉండి ఉంటే ఆ నెపంతో కాంగ్రెస్ రాష్ట్ర విభజన వాయిదా వేసి ఉండేది. 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యేవారు. అధికారం సంపాదించడం ముఖ్యం, అది ఏ దారిలో అయినా తప్పులేదు అనేది చంద్రబాబు సిద్ధాంతం. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం కోసం ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి టీడీపీ నేత భారతదేశాన్ని సమీపిస్తున్న అతిపెద్ద ప్రమాదం, 300 మిలియన్ల మందిని తాకడానికి సిద్ధమవుతున్న భూకంపం అధ్యయనంలో వెల్లడైన షాకింగ్ సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భూకంప మండలాల్లో ఒకటిగా పరిగణించబడే హిమాలయ ప్రాంతంలో పెను భూకంపం సంభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అమెరికన్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త రోజర్ బిల్వాహ్ అన్నారు. సమీప భవిష్యత్తులో హిమాలయ ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై 8.2 నుండి 8.9 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించే అవకాశం ఉందని, అది భూమిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆయన హెచ్చరించారు. మార్చి 28న మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2700 మంది మృతి చెందారు. దాని శక్తి 300 అణుబాంబులకు సమానం. భారతదేశం వంటి దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
భారతదేశం మరియు టిబెట్ యొక్క దక్షిణ కొన వద్ద భూమి ప్రతి శతాబ్దంలో 2 మీటర్ల వేగంతో కదులుతుంది. గత 70 సంవత్సరాలుగా వెలువడుతున్న పీడనం ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదని, భవిష్యత్తులో ఇది పెను భూకంపానికి కారణమవుతుందని బిల్హామ్ హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో భూకంపాల ప్రత్యక్ష ప్రభావం కంటే నాసిరకం భవనాల నిర్మాణం ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. భూకంప నివారణ నియమాలు ఇప్పటికప్పటికీ ఉన్నప్పటికీ వాటిని తరచుగా పాటించరు. ఆసుపత్రులు, పాఠశాలలు మరియు విద్యుత్ ప్లాంట్లు వంటి ప్రదేశాల్లో అసురక్షిత నిర్మాణం ఒక ప్రధాన ఆందోళన కలిగిస్తుంది. ఈ భూకంపం సంభవించినప్పుడు 300 మిలియన్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారు అని ఆయన అన్నారు. ఈ హెచ్చరిక ఆ ప్రాంతంలో నివసించే ప్రజల్లో తీవ్ర శ్రీ మహావిష్ణువు చెప్పిన ఈ మాటలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. ఏం చెప్పారో తెలుసా? గరుడ పురాణం ద్వారా మన జీవితం సరైన దిశలో సాగేందుకు అవసరమైన బోధనలను తెలుసుకోవచ్చు. ఇందులో శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు మన మనసుని శుద్ధి చేస్తాయి. ఆత్మశాంతిని పొందాలంటే ఈ మాటలు మనసులో పెట్టుకోవాలి. విష్ణువు అన్నీ చూసే తత్వం. ఆయన కేవలం ఆలయాల్లోనే కాదు, మనం చూడలేని చోటల్లోనూ ఉంటారు. ప్రతి జీవులు ఆయన సాక్షాత్తుగా ఉంటాడు. ఆయనకు ఎలాంటి అవరోధాలు ఉండవు. సమస్తం ఆయన అంతర్భాగమే. విష్ణువును ఒక నిరాకార స్వరూపంగా పూజించవచ్చు. ఆయనకు ఒక నిర్దిష్ట రూపం ఉండదు. మనం ఉన్న హృదయంలో ఆయనను ఎలా భావిస్తామో ఆ రూపంలోనే ఆయన మనల్ని ముందుకు వస్తాడు. నిజమైన భక్తితో మనస్ఫూర్తిగా పూజిస్తే ఆయన ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. విష్ణువు మనకు ఒక ముఖ్యమైన బోధన ఇచ్చారు. ధర్మ మార్గంలో నడవాలి, మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, మంచి పనులు చేయాలి. జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా న్యాయం, నీతి అనే ధర్మాన్ని వదలకుండా ముందుకు పోవాలి. ఎందుకంటే మనం ఎంచుకునే ఈ ధర్మ మార్గమే మన జీవిత దిశను నిర్ణయిస్తుంది. విష్ణువు మరో ముఖ్యమైన విషయం కూడా చెప్తారు. మనం చేసే పని మీదే మన ఫలితం ఆధారపడుతుంది. ఎవరైనా చేయాలనుకునే పని మనమే చేయాలి. మన పని ఎవరైనా చేస్తారని ఆశ పెట్టుకోకూడదు. అలాగే ఫలితం ఎప్పుడు వస్తుందో అని ఆలోచించకుండా మన పని మనం నిబద్ధతతో చేస్తే సరిపోతుంది. విష్ణువు భక్తి తత్వాన్ని విశ్వసిస్తాడు. ఎవరి మనసులోనైనా నిజమైన భక్తి ఉంటే వారికి ఆయన దయ చూపిస్తారు. పెద్దగా పూజలు చేయకపోయినా ఎవరు ఆయన్ని శ్రద్ధగా భక్తితో పిలుస్తారో వారి దగ్గరకు ఆయన వస్తారు. ఈ ప్రపంచం మన మనసును మాయలో పడేసేలా ఉంటుంది. దానిలో కోరికలు, ఆకర్షణలు ఎక్కువ. వాటిలో మునిగిపోవద్దని విష్ణువు హెచ్చరిస్తాడు. మాయ నుంచి